Dear friends, greetings to all and welcome back to my channel English Teacher at the rate of Rhyming Raja. ఈరోజు ఈ సెషన్లో మనము క్లాస్, ప్రేస్ అండ్ సెంటెన్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో మీరు ఛానల్ గిట్ట ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే చాలా మందికి బేసిక్స్ తెలియక బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ క్లాజు, ప్రేజ్ అండ్ సెంటెన్స్, సార్ క్లాజ్ అంటే ఏంటి, ప్రేజ్ అంటే ఏంటిది అనేది ఇంకా చాలా మంది కూడా ఒక కన్ఫ్యూజన్ లాగానే మిగిలిపోయింది. సో టు అవాయిడ్ దట్ కన్ఫ్యూజన్ ఐఎమ్ గోయింగ్ టు give you full clarity on what is class and what is praise and sentence with simple tips, detailed discussion. Okay, without any further delay, let's get into our class. చూడండి, అందరు మంచిగా వినండి, చివరి వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా ఇక్కడ కూడా. సో సులభంగా మరియు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వింటారని, విని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నేను నా క్లాస్ను బిగిన్ చేస్తున్నాను. క్లాస్ అంటే ఏంటిది, ప్రేజ్ అంటే ఏంటిది, సెంటెన్స్ అంటే ఏంటిది చూద్దాం మనం ఇక్కడ. సెంటెన్స్ డెఫినేషన్ ఫస్ట్ సెంటెన్స్ గురించి చూద్దాం. క్లాజెస్, ప్రైజెస్ కూడా ఆ తర్వాత చూద్దాం. సెంటెన్స్ అంటే ఏంటిది? ఆ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ఎ కంప్లీట్ థాట్. సెంటెన్స్ అంటే ఏంటిది? ఇట్ ఎక్స్ప్రెసెస్ ఎ కంప్లీట్ థాట్ అంటే ఒక పూర్తి ఐడియాను ప్రజెంట్ చేస్తే, వ్యక్తపరిస్తే, తెలియపరిస్తే దాన్ని మనం ఏమంటాం? సెంటెన్స్ అంటాం. సెంటెన్స్ అంటే ఏంటిది? ఇన్కంప్లీట్గా ఉండదు. ఇట్ షుడ్ ఎక్స్ప్రెస్ ఎ కంప్లీట్ థాట్ అంటే ఒక పూర్తి ఐడియాను, ఒక పూర్తి ఆలోచనను ఎక్స్ప్రెస్ చేయగలిగితే, చెప్పగలిగితే దాన్నే మనము సెంటెన్స్ అంటాం అన్నట్టు. ఎగ్జాంపుల్, సీ ఈజ్ హ్యాపీ. డస్ ఇట్ హ్యావ్ కంప్లీట్ సెన్స్ ఆర్ నాట్? సీ ఈజ్ హ్యాపీ, ఆమె చాలా సంతోషంగా ఉన్నది. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, సో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. సో ఇట్స్ ప్రజెంటింగ్, ఆల్ దీస్ సెంటెన్సెస్ ఆర్ ప్రజెంటింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎ కంప్లీట్ థాట్ ఆర్ ఐడియా. సో దట్స్ వై we can call these sentence because they express a complete thought or sense or idea. Okay, next, praise and ఏంటో చూద్దాం. What is praise? A praise has no subject and verb combination. Praise అంటే ఏంటి? It doesn't have subject and no verb. Subject to verb లేకుండా మనం ఏమంటాం? దాన్ని praise అంటాం మనం. మరి సబ్జెక్ట్ టు వర్బ్ లేకుండా ఏముంటుంది అంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్. ఇన్ ద రూమ్. సో ఇన్ ద రూమ్ అనే దాంట్లో సబ్జెక్ట్ ఉన్నదా? నో. సబ్జెక్ట్ అంటే ఏంటిది? డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే పని చేసే వారిని మనం సబ్జెక్ట్ అంటాం. కర్త అని కూడా అంటాం, ఇంకో మాట చెప్పాలంటే. ఇన్ ద రూమ్ అనే దాంట్లో దెర్ ఇస్ నో సబ్జెక్ట్, దెర్ ఇస్ నో వర్బ్. సో దట్స్ వై ఇట్ ఈస్ అ ప్రేజ్. వెరీ ఫాస్ట్, ఇట్ ఈస్ ఆల్సో సేమ్. వెరీ ఫాస్ట్ అంటే ఇందులో మనకు సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. ఇంకా ఆ బిగ్ హౌస్, ఇందులో కూడా సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. అండర్ ద టేబుల్, సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ జాయ్, సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. అంటే ఇఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ వర్బ్, ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఈజ్ నోన్ యాజ్ ప్రేజ్. ఒక సెంటెన్స్ యొక్క భాగం, ఎలాంటి భాగము? అందులో సబ్జెక్ట్ ఉండదు, వర్బ్ ఉండదు. సో దాన్ని మనం ఏమంటాం? ప్రేజ్ అంటాం. చూడండి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇన్ ద రూమ్, ఇట్స్ నాట్ ఎ ఫుల్ సెంటెన్స్, ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ఐడియా ఆర్ కంప్లీట్ థాట్, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సో వీ కెన్ కాల్ ఇట్ అ ప్రేజ్. నెక్స్ట్, క్లాజ్ డెఫినేషన్ చూద్దాం. ఏ క్లాజ్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ఏ verb. సో ఇయర్ క్లాజ్ అంటే it may be a part of a sentence or sometimes a simple sentence also. సో క్లాజ్ లో సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ లేదా ప్రెడికేట్ కూడా ఉంటుంది అన్నట్టు. సో ప్రెడికేట్ అన్న వర్బ్ అన్న సేమ్. పోతే ప్రెడికేట్లో కొన్ని ఎక్స్ట్రా యాడ్ అయితే ఒక్కొక్కసారి. ఇక్కడ మనం ఏంటంటే మెయిన్గా మీకు సబ్జెక్టు వర్బ్ మీద ఫోకస్ చేయండి. సబ్జెక్టు వర్బ్ ఉంటేనేమో అది క్లాజు, సబ్జెక్టు వర్బ్ లేకుంటుంది ప్రేజ్. ఇక్కడ చూడండి, సి ఈజ్ సింగింగ్, ఇక్కడ సి అనేది సబ్జెక్ట్, హూ ఈజ్ సింగింగ్, సి ఈజ్ సింగింగ్, సి అనేది సబ్జెక్టు. ఇక్కడ వర్బ్ ఉన్నా, మరి ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, సింగింగ్ అనేది మెయిన్ వర్బ్. కాబట్టి సి సింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది, వర్బ్ ఉన్నది. సో కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ క్లాజ్? డెఫినెట్లీ వీ కెన్ కాల్ ఇట్, అబ్సల్యూట్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ క్లాజ్. దీన్ని మనం క్లాజ్ అనొచ్చు, ఎందుకంటే ఇట్స్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డెఫినేషన్. మన డెఫినేషన్ ప్రకారం ఇది ఉన్నది, ఇందులో సబ్జెక్ట్ ఉన్నది,
వర్బ్ ఉన్నది కాబట్టి. హీ వాజ్ రన్నింగ్, ఇందులో కూడా సబ్జెక్ట్ ఉన్నది, వర్బ్ ఉన్నది. దే ఆర్ ప్లేయింగ్, ఇందులో కూడా సబ్జెక్ట్ ఉన్నది, వర్బ్ ఉన్నది. ఐ హావ్ ఫినిష్డ్, ఇందులో కూడా సేమ్. వి హావ్ హియర్ ఆల్సో సబ్జెక్ట్ అండ్ వర్బ్. సీ కెన్ డాన్స్, సీ కెన్ డాన్స్, సి సబ్జెక్ట్, కెన్ అనేది హెల్పింగ్ వర్బ్, డాన్స్ అనేది వర్బ్, మెయిన్ వర్బ్. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉన్నది, వర్బ్ ఉన్నది కాబట్టి సో ఇట్ ఈస్ అ క్లాజ్, నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ క్లాజెస్. ఎన్ని రకాల క్లాజెస్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఆర్ దే? ఇండిపెండెంట్ క్లాజెస్, సీజ్ హ్యాపీ. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అది దేని మీద డిపెండ్ కాదు, కంప్లీట్ సెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్ మనకి ఇస్తుంది అన్నట్టు, వితౌట్ డిపెండింగ్ అపాన్ అనదర్ క్లాస్. అండర్స్టాండ్? సో ఇది ఇండిపెండెంట్ క్లాజ్, సీజ్ హ్యాపీ. డిపెండెంట్ క్లాజ్, బికాస్ హీ వాజ్ లేట్. బికాస్ హీ వాజ్ లేట్ అనేది ఇది కంప్లీట్ సెన్స్ ని ఇస్తలేదు మనకు. టు మేక్ కంప్లీట్ సెన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ అనదర్ క్లాస్. అండర్స్టాండ్? ఇది కంప్లీట్ మన పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే ఇంకొక క్లాజ్ అవసరం దీనికి ఉన్నది. ఇంకో మెయిన్ క్లాజ్ దీనికి యాడ్ చేస్తే అప్పుడు మనకు కంప్లీట్ మీనింగ్ అనేది అర్థం వస్తుంది. ఇక్కడ బికాస్ హీ వాస్ లేట్, అందుచేతనే ఆమె లేట్ అయింది. అందుచేత అంటే ఎందుచేత? రీజన్ ఈజ్ నాట్ మెన్షన్. సో దట్స్ వై అనదర్ క్లాజ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్ టు యాడ్ టు గివ్ కంప్లీట్ సెన్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ క్లాజ్. అంటే ఈ క్లాజ్ డిపెండ్ అవుతుంది వేరే దాని మీద. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే స్వతంత్రంగా ఉంటుంది, డిపెండ్ కాదన్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ కేమ్ బికాస్ హీ కాల్డ్. ఐ కేమ్ బికాస్ హీ కాల్డ్ అంటే పిలిచింది కాబట్టి నేను వచ్చినాను అన్నట్టు. సో ఐ కేమ్ బికాస్ హీ కాల్డ్. ఐ కేమ్ అనేది ఇది ఇండిపెండెంట్ క్లాస్, బికాస్ హీ కాల్డ్ అనేది డిపెండెంట్ క్లాస్. అర్థమైందా? సో ఐ కేమ్, సి కాల్డ్. ఇక్కడ రెండు క్లాస్ ఉన్నాయి, రెండింటిని కలిపేది ఏంటిది? బికాస్ అనేటువంటి కంజంక్షన్ రెండింటిని కలుపుతుంది. బికాస్ తో కలుపుతుంది దీన్ని ఏమంటాం మనం? ఇది డిపెండెంట్ క్లాస్, బికాస్ సి కాల్డ్. ఐ కేమ్ ఇది ఇండిపెండెంట్ క్లాస్. ఓకే. హీ లెఫ్ట్ వెన్ ఐ అరైవ్డ్. వెన్ ఐ అరైవ్డ్ అనేది డిపెండెంట్ క్లాస్, దీనికి కంప్లీట్ సెన్స్ ఉంటుంది. హీ లెఫ్ట్, సో ఇది కంప్లీట్ సెన్స్ ని ఇస్తున్నది. హీ లెఫ్ట్, అతను వెళ్ళిపోయాడు. సో వెన్ ఐ అరైవ్డ్ అంటే ఎప్పుడు నేను వచ్చినప్పుడు అతను వెళ్ళిపోయాడు. అంటే హీ లెఫ్ట్ అనే దాన్ని దీనికి యాడ్ చేస్తే మనకు కంప్లీట్ సెన్స్ వస్తున్నది, పూర్తి అర్థం వస్తుంది కాబట్టి. సో ఒక డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. ఇందులో రెండు క్లాజులు ఉన్నాయి, డిపెండెంట్ క్లాజ్ ఉన్నది, ఇండిపెండెంట్ క్లాజ్ ఉన్నది. సి క్రైడ్ యాజ్ సి షౌటెడ్. సో యాజ్ సి షౌటెడ్ అనేది ఏంటిది? డిపెండెంట్ క్లాజ్. సి క్రైడ్ అనేది ఏంటిది? ఇండిపెండెంట్ క్లాజ్. సో ఈ రెండు కలిసి ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాయి. అర్థమైందా? She cried. ఇది independent. It is not depending upon any other. But as she shouted, it doesn't produce complete sense or complete meaning. So that's why it takes the help of this independent clause. That's why it is a dependent clause. It's an independent clause. Is it clear? అర్థమైందా? Dependent clause, independent clause అంటే. Now let us see kinds of sentences. ఇప్పుడు kinds of sentences ఇంకా క్లాజెస్ ఇంకా కూడా టైప్స్ ఉంటాయి. నౌన్ క్లాజ్ ఉంటుంది, అడ్వర్బ్ క్లాజ్ ఉంటుంది, చాలా ఉంటాయి క్లాజెస్ టైప్స్. సో అవి ఇంకో వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే చూడండి, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు హౌ మెనీ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్? సంథింగ్ దట్ దేర్, సమ్ సే దట్ దేర్ ఆర్ ఓన్లీ 4 types of sentences, some say that 5 types of sentences. But here I would like to explain you 5 types. So most of the speakers or most of the teachers, so they merge this 4th one and 5th one together. So but I am going to explain it separately. In separate explain చేయాలనుకుంటున్నాను. చూడండి, assertive or declarative sentence. First sentence ఏంటి? Assertive or declarative. Next ఏంటిది? Interrogative. Third one imperative. Fourth one exclamatory. Fifth one optative sentence. Okay. సో 1 by 1 మనము డీటెయిల్గా చూద్దాం. వాట్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్? స్టేట్స్ ఫ్యాక్ట్స్ ఆర్ ఒపీనియన్స్. అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది? ది స్టేట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఒపీనియన్స్ అంటే వాస్తవాలను కానీ అభిప్రాయాలను కానీ చెప్పే అటువంటి స్టేట్మెంట్స్ మనం ఏమంటాం? అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీఈస్ ఎ టీచర్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. షీ లైక్స్ మ్యూజిక్. దే వర్క్ హార్డ్. వీ స్టడీ డైలీ. He speaks English. She cooks something. What is it? చూడండి, she cooks dal or rice, something is there. Okay. Here see. So all these are declarative or assertive sentences because they are declaring something, they are stating something, they are stating a fact. Understand? Or
సో షీ లైక్స్ మ్యూజిక్. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ నుంచి తెలియజేస్తున్నాయి మనకు, అర్థమైందా? సో వీటి అన్నిటి మనం ఒపీనియన్ లేదా ఫ్యాక్ట్ గురించి చెప్తున్నాయి ఇవన్నీ, ఈ సెంటెన్స్ ఈ ఎగ్జాంపుల్స్ అని. సో వీటిని మనం ఏమంటాం? అసెటివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంకొంతమంది ఏంటంటే సార్ అసెటివ్ అంటే ఏంటి సార్, అఫర్మేటివ్ అంటే ఏంటి సార్, డిక్లరేటివ్ అంటే ఏంటి సార్, ఇందులో డౌట్. ఇప్పుడు మనం నెక్స్ట్ అఫర్మేటివ్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. వాట్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్సెస్? అఫర్మేటివ్ అంటే ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్. ఈ అసెటివ్ అంటే ఈదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. అసెటివ్ అనేది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, కానీ అఫర్మేటివ్ మాత్రం ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్స్ ఆర్ ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్. సో బీ క్లియర్. సో పాజిటివ్ ఫార్మ్స్ ఆఫ్ అసెటివ్ సెంటెన్సెస్. సి ఎగ్జాంపుల్స్: ఐ ఆమ్ హ్యాపీ. ఐ ఆమ్ హ్యాపీ. She plays well. They are ready. He likes coffee. We enjoy learning. She is singing. I understand you. They complete the work. They completed the work. సో ఇవన్నీ చూడండి, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ గానే ఉన్నది. నెగిటివ్ అంటే అసెటివ్ అంటే ఏంటిది? అని నెగిటివ్ ఉండదు. ఐఎమ్ ఏ హ్యాపీ, ఇది అసెటివ్. ఐఎమ్ నాట్ ఏ హ్యాపీ కూడా అసెటివ్ అయితే, ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్ ఏదైనా కావచ్చు. కానీ అఫర్మేటివ్ అంటే మాత్రం ఓన్లీ పాజిటివ్. గుర్తుంచుకోండి, అసెటివ్ అంటే ఈదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అండర్స్టాండ్? ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. సో ఐ ఆమ్ నాట్ హ్యాపీ. ఐ ఆమ్ నాట్ హ్యాపీ. దే ఆర్ నాట్ రెడీ. He does not like coffee. We do not agree. She is not singing. I do not understand. చూడండి, ఇప్పుడు ఆపరేటివ్ సెంటెన్స్ చూద్దాం. ఆపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆపరేటివ్ సెంటెన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఎక్స్ప్రెస్ విష్, ప్రేయర్ ఆర్ బ్లెస్సింగ్. మే యూ లివ్ లాంగ్. మే యూ లివ్ లాంగ్ అంటే నువ్వు దీర్ఘాయుష్మాన్ భవ అంటాం కాబట్టి తెలుగులో. దీర్ఘాయుష్మంతం అంటే చాలా కాలం మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం, బ్లెస్ చేయడం అన్నట్టు, ప్రే చేయడం అన్నట్టు వాళ్ళు. మే గాడ్ బ్లెస్ యూ అంటే దేవుని ప్రార్థించడం. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు దీవించును గాక. సో ఇదేంటిది? ప్రేయర్ ఆర్ విష్ ఆర్ బ్లెస్. ప్రేయర్, ఇది ప్రేయర్ అండి. మనం దేవుని ప్రే చేస్తాం కదా, వీ ప్రే టు గాడ్ టు బ్లెస్ అదర్స్. సో ఇట్స్ ప్రేయర్. మే గాడ్ బ్లెస్ యూ. మే యూ లివ్ లాంగ్, ఇది విష్ అన్నట్టు. మే యూ సక్సీడ్, ఇట్స్ ఆల్సో విష్. లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ ఇండియా, ఇది కూడా విష్. మే హీ రికవర్ సూన్, ఇట్స్ ప్రేయర్ ఆర్ విష్. విష్ ఏ హ్యాపీ లైఫ్, ఇది మే పీస్ ప్రివేల్. సో మే యూ అచీవ్ యువర్ గోల్. అదేనా? సో ఇలా విషెస్ కానీ, ప్రేయర్స్ కానీ ఆర్ బ్లెస్సింగ్స్ కానీ వీటిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమంటాం మనం? ఆపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంకా కర్సెస్ కూడా వస్తాయండి. ఓన్లీ విషెస్ బ్లెస్సెసే కాదు, కర్స్ కూడా వస్తుంది. కర్స్: మే యువర్ లెగ్స్ బి బ్రోకెన్. మే ద టైగర్ బైట్ యూ, నేను పులి కొరక. మే ద స్నేక్ బైట్ యూ, నేను పాము గరవ. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఆపరేటివ్ సెంటెన్స్ కిందకే వస్తాయి. అంటే ఓన్లీ విషెస్, ప్రేయర్స్, బ్లెస్సింగ్సే కాదు, శాపాలు కూడా వస్తాయి. ఇలా కర్స్ కూడా యాడ్ చేయాలి. సో ప్రింటింగ్ మిస్టేక్ అని కర్స్ రాలేదు, కర్సెస్ అంటే శాపాలు కూడా వస్తాయి. విషెస్, ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ ఆపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్, ఇక్కడ ఆపరేటివ్ సెంటెన్స్ ఇంకొకటి. ఆపరేటివ్ సెంటెన్స్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్, ఎండ్స్ విత్ ఎయిదర్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఆర్ ఫుల్ స్టాప్. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఇక్కడ ఫస్టే వస్తుంది అన్నట్టు. ఫస్ట్ సారీ, ఎక్స్క్లమేషన్ మార్క్ అది వేరే. మళ్ళీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చూద్దాం దానికి డీటెయిల్గా. ఇక్కడ ఆపరేటివ్ సెంటెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్, ఎండ్స్ విత్ ఎయిదర్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఆర్ ఫుల్ స్టాప్. Next, interrogative sentences. Interrogative sentences are nothing but they are questions. It is used to ask a question. Interrogative sentence always asks a question. ఒక ప్రశ్నించడానికి అంటే ఒక ప్రశ్న అన్నట్టు. మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్, ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్, ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంకొకటి చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేది ఆల్వేస్ హెల్పింగ్ వర్బ్స్ తోటి లేకుంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, ఆర్ యూ రెడీ. నెక్స్ట్ వేర్ డు యూ లివ్. ఇంత హెల్పింగ్ వర్బ్ ఉన్నది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కూడా ఉన్నది. WH వర్డ్స్ అంటాం కదా మనం. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ ఈథర్ విత్ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. అర్థమైందా? సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తోటి లేదా హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయితే క్యాపిటల్ లెటర్ కంపల్సరీ ఉండాలి. ఎనీ సెంటెన్స్ ఆల్వేస్ ఎవ్రీ సెంటెన్స్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్, ends with according to the sentence. Interrogative sentence ends with question mark. So is your friend? How do you know? Why are you late? What is your name? Did she come? So ఇవన్నీ questions అన్నట్టు. Next, imperative sentences. What are imperative sentence? Imperative sentences are nothing but orders, requests, advice, suggestion.
సో వార్నింగ్, ఇవన్నీ కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఓపెన్ ద డోర్, ప్లీజ్ హెల్ప్ మీ, స్టడీ వెల్, క్లోజ్ ద విండో, బీ క్వైట్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇవి వినయాలను తెలుస్తాయి. ఆజ్ఞలు కానీ, ఆర్డర్స్ కానీ, సో రిక్వెస్ట్ కానీ, సజెషన్ కానీ, ఇంకా కమాండ్ కానీ, ఇంకా వార్నింగ్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఇలాంటి వాటిని అన్నింటిని గురించి చెప్పడానికి మనం ఏం చేస్తాం, ఇంపరేటివ్ సెంటెన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంపరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఉండదు. ఓపెన్ ద డోర్, ఇట్ బిగిన్స్ వితౌట్ సబ్జెక్ట్. ఓపెన్ ద డోర్, దేర్ ఇస్ నో సబ్జెక్ట్. ఓపెన్ ద డోర్ బికాస్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్. సబ్జెక్ట్ అనేది మనకు తెలుసు. ఓపెన్ ద డోర్ అంటే ఎవరు? యూ ఓపెన్ ద డోర్ అంటే నీకు చెప్తున్నా. ఓపెన్ ద డోర్ అంటే నువ్వు లేదా మీరు ఓపెన్ చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి హెల్ప్ చేయండి అంటే, సో ఏదర్ సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్. ద సబ్జెక్ట్ ఏదర్ సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్. మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ పర్సన్ ఓన్లీ వి రిఫర్. ఓపెన్ ద డోర్ మీన్స్ యూ ఓపెన్ ద డోర్. అండర్స్టాండ్? ఫాలో ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ చూసినప్పుడు సబ్జెక్ట్ అనేది మనకు లేదు. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ వితౌట్ సబ్జెక్ట్. అండర్స్టాండ్? బికాస్ యువర్ సబ్జెక్ట్ ఈస్ అండర్స్టూడ్. రైట్? నౌ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఏంటి? ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. స్ట్రాంగ్ ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ ఇమోషన్స్ ఆల్సో. అంటే భావోద్వేగాలు, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యూజ్ చేస్తాం. ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్, ends either with full stop or exclamatory mark. Ends with either exclamation mark or full stop. ఎందుకంటే సమ్ టైమ్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ కమ్స్ ఎట్ ద బిగినింగ్. ఇక్కడ చూడండి, వావ్ అనేది బిగినింగ్ ఉన్నదాన్ని ఇక్కడ వచ్చేసిందని అట్లా. సో వాట్ ఎ బ్యూటిఫుల్ డే, సో హౌ హ్యాపీ ఐ యామ్, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ డే. వావ్, how beautiful the earth is. What a surprise. What a surprise. How amazing this is. What a pity. Oh no, fantastic. So, ఇవన్నీ సడన్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెస్ సడన్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్, ఐడెంటిఫై సెంటెన్స్ టైప్. సో మే యూ విన్. సో మీరు ఇంతవరకు విన్నారు కదా ఈ క్లాస్. సో బేస్డ్ ఆన్ మై క్లాస్, ట్రై టు ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మే యూ విన్, సీజ్ హ్యాపీ, ఓపెన్ ద బుక్, వాచ్ ఎ డే, ఆర్ యూ రెడీ. సో వీటన్నిటిని, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ class, phrase, sentence, kinds of sentences, kinds of clauses. I hope all have understood well. So if you feel it is helpful to you, and please like and share to others so that they can also learn. Thank you very much.